Hello guys, welcome to Inspector's Choice. Today we'll discuss our third set. ఈ సెట్లో ఉండే ప్రతి క్వశ్చన్ అనేది ఎస్ఎస్సి, బ్యాంకింగ్, రైల్వేస్, మన తెలంగాణ ఎస్ఐ, ఏపీఎస్ఐలో వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్స్ మాత్రమే. లెట్స్ హ్యావ్ ఎ లుక్. ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, ABC can individually complete a piece of work in 24 days, 15 days, 12 days. ఏ ఎన్ని రోజులు చేస్తాడంట? 24 days. B ఎన్ని డేస్ చేస్తాడు? 15 days. C ఎన్ని డేస్ చేస్తారు? 12 days. తర్వాత ఏమంటున్నాడు, B and C started the work and worked for 3 days. BC 3 రోజులు పనిచేశారంట, తర్వాత వర్క్ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. సో క్వశ్చన్ ఏమంటాడు, ద నంబర్ ఆఫ్ డేస్ రిక్వైర్డ్ బై A alone to complete the work అని అడుగుతున్నాడు. సో 24, 15, 12కి డివిజిబుల్ ఫిగర్ ఏం తీసుకుందాం మనం, ఆర్ ఎల్సిఎం అనుకోండి. ఎంత? 24 డివిజిబుల్ ఫిగర్ మనం తీసుకునే నెంబర్తో ఈ 3 కట్ అవ్వాలి, 24, 15, 12. సో నేను ఇక్కడ ఏమంటున్నాను, 120 తీసుకుంటున్నాను. సో 120తో 24 ఎన్ని టైమ్స్ పోతుంది? 120/24 ఎన్ని టైమ్స్ పోతుంది? 5 టైమ్స్ పోతుంది. సో 5. 120/15 ఎన్ని టైమ్స్ పోతుంది? 8 టైమ్స్. 120/12 అంటే 10 టైమ్స్. సో ఇప్పుడేమంటున్నాడు మనకి ఇక్కడ, B అండ్ C వర్క్ 3 days అని అంటున్నాడు. సో B అండ్ C ఎంత? 18. ఇక్కడ 18 కదా, 10 + 8 ఎన్ని డేస్ చేశారు? 3 days. ఎంత టోటల్ వర్క్ వాళ్ళది? 54. సో B అండ్ C 3 days చేసి 54 వర్క్ చేసి వెళ్ళిపోయారు. సో నేను ఇక్కడ 120లో నుంచి ఈ 54ని తీసేస్తున్నాను. సో మనకి ఎంత వస్తుంది ఇక్కడ? 66 అనేది మిగులుతుంది. సో ఈ 66 వర్క్ని మనం ఎవరితో చేయించాలి? ఏతో చేయించాలి. ఏ ఒక్క రోజులో ఎన్ని పనులు చేస్తాడు? 5. సో 65/5 కట్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 13 1/5. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ A lies in the first quadrant and 6 tan A = 5, then the value of this అని అడుగుతున్నాడు. ఏమన్నాడు మనకి ఇక్కడ? 6 tan A = 5 అన్నాడు కదా. tan A = ఎంత అవుద్దప్పుడు? 5/6. ట్యాన్ని మనం ఇంకెలా రాసుకోవచ్చు? sin/cos రాసుకోవచ్చు కదా. సో దీని వాల్యూ ఎంత అయింది మనకు? 5/6 అయింది. సో మనకి ఏం అడుగుతున్నాడు ఇక్కడ? 8 sin A. సో ఇక్కడ పెట్టేసేయండి వాల్యూస్. 8 sin A వాల్యూ ఎంత? 8. 5 sin వాల్యూ 5, cos వాల్యూ 6, మైనస్ 4 ఇంటూ cos వాల్యూ ఎంత? 6 బై cos వాల్యూ ఎంత? 6, sin వాల్యూ 2 ఇంటూ 5. సో దీన్ని సాల్వ్ చేసేసుకుంటే మన ఆన్సర్ వస్తుంది ఎంత? 40 - 24. 40 - 24/6 + 10. 40 - 24 ఎంత? 16. 10 + 6 16. 16/16 ఆన్సర్ 1. క్లియర్? థర్డ్ క్వశ్చన్. ఇఫ్ x - y = 4, ఈ క్వశ్చన్ తెలంగాణ ఎస్ఐలో వచ్చింది లాస్ట్ టైం. ఇఫ్ x - y = 4 and xy = 15, then find the value of x³ - y³. ఈ క్వశ్చన్ని మనం డీటెయిల్గా చేస్తే ఒక పేజ్ అవుద్దండి. సో నేనేమంటున్నానంటే, ఏ 2 నంబర్ల మల్టిప్లికేషన్ చేస్తే 45 వస్తుంది. సో నేను 9 × 5 అనుకుంటున్నాను. ఎంత? 45. సో ఈ 9 × 5 అనేది ఇక్కడ సాటిస్ఫై అవుతుందో చూద్దాం. ఎలా అంటే, x - y = 4 ఇచ్చాడు కదా. నేను ఎంత అనుకున్నాను? 9 × 5, x 9, y అనేది 5 = 4 వచ్చింది. సో సాటిస్ఫై అయింది కదా ఇది. ఏమడుగుతున్నాడు? x³ y³. సో x అంటే ఎంత అనుకున్నాం మనం? 9. 9³ - 5³ 9³ ఎంత? 729 - 125. క్లియర్? దీంట్లో 729 - 125 ఎంత? మనం ఇప్పుడు 729 125 ఇలా తీర్చేసుకుంటూ కూర్చుంటే అది కాని పని. సో లాస్ట్ డిజిట్, యూనిట్ డిజిట్ చూసుకోండి. ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 5 ఉంది. సో 9 - 5 4. మనకి యూనిట్ డిజిట్లో 4 రావాలి. 4 ఇక్కడ ఉందా? లేదు. ఇక్కడ ఉందా? లేదు. ఇక్కడ ఉందా? లేదు. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్?
Fourth question. The radius of a circular garden is 42 centimeters. The distance covered by running 8 rounds around it is. సో ఏమంటున్నాడు, ఒక సర్క్యులర్ గార్డెన్ ఉందంట, ఇది నేను రేడియస్ అనుకుంటున్నాను, ఎంత ఉందంటే ఇది 42, దీని చుట్టూ 8 రౌండ్లు వేయాలంట. సో ఒక రౌండ్ ఎంత 2πr, ఎన్ని రౌండ్స్ వేయాలి మనం 8 రౌండ్స్. సో దీన్ని సాల్వ్ చేసుకుందాం. 16πr, పై వాల్యూ ఎంత 22/7 ఇంటూ 42 ఆర్ 42. సో 7తో కట్ చేస్తే 7 6 42, 16 ఇంటూ 6 ఎంత 16 ఇంటూ 6 96 ఇంటూ 22. సో 6 2s 12. ఆప్షన్లో యూనిట్ డిజిట్లో 2 రావాలి. 2 ఇక్కడ ఉంది, 2 ఇక్కడ లేదు, 2 ఇక్కడ లేదు. క్లియర్. సో ఇప్పుడు మనం మల్టిప్లికేషన్ చేయాల్సిందే. లాస్ట్లో 12 1 9 6 18 18 2 22 21 అంటే 1 2. సో 2112 మన ఆన్సర్. ఇలా చేసుకుంటూ పోతే మనకు పేపర్లో టైం సరిపోదు. సో దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ఇది డీటెయిల్ నేను మీకు చెప్పింది. సో షార్ట్కట్ ఏంది మనం చూద్దాం. ఇక్కడ ఏముంది 22/7 ఉంది. 22ని ఎలా రాసుకోవచ్చు, 11 ఇంటూ 2గా రాసుకోవచ్చు కదా. సో ఆప్షన్లలో 11 మల్టిపుల్ చూసుకున్నట్టయితే మనకు అయిపోతుంది. సో 11 మల్టిప్లికేషన్ రూల్ ఏంది, 11 డివిజిబిలిటీ రూల్ ఏంది అని అంటే, ఆల్టర్నేటివ్ డిజిట్స్ యొక్క సమ్ అనేది 0 అయినా రావాలి, 11 రావాలి, ఆర్ 11 మల్టిపుల్ రావాలి. సో ఎలా చూద్దాం, ఫస్ట్ ఏ ఆప్షన్ తీసుకుందాం. ఎంత 11 24 ఉంది. ఆల్టర్నేటివ్ 2 + 1 3, 4 + 1 5. సో దీని డిఫరెన్స్ ఎంత వచ్చింది మనకి 2 వచ్చింది. సో ఆన్సర్ ఇది కాదు. సో ఆప్షన్ బి తీసుకుందాం. ఎంత 2 1 1 2. సో ఆల్టర్నేట్ డిజిట్స్ అన్నాను కదా. 2 + 1 3, 2 + 1 3. ఈ డిఫరెన్స్ ఎంత 0. సో మన ఆన్సర్లో ఏం రావాలి, 11 డివిజిబిలిటీ రూల్లో మన డిఫరెన్స్ అనేది 0 అయినా రావాలి, 11 అయినా రావాలి, ఆర్ 11 మల్టిపుల్ అయినా రావాలి. సో 0 వచ్చింది కదా. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. Data interpretation నుంచి క్వశ్చన్. In the given table shows the number of thousands of cars, 5 different modes A, B, C, D, E produced during 2017. Study the table and answer the question. So మనకి ఏమంటున్నాడు క్వశ్చన్ చూడండి ఇక్కడ. In the year 2015, which type of car constitutes exactly 20% of the total number of cars produced in the year? 20% అన్నాడు. 2015 ఎక్కడుంది, ఇక్కడ ఉంది. 2015లో ఎగ్జాక్ట్లీ 20% ఆఫ్ ది టోటల్ అంటున్నాడు. 2015లో టోటల్ ఎంత ఉంది, 100 ఉంది. టోటల్ ఎంత ఉంది, 100 ఉంది. 100లో మనకి 20% ఉండవు. సో 100లో 20% ఎంత, ఇప్పుడు 20% కావాలంటే ఇలా చేస్తారా ఏంది 20 అని, అలా కాదు. 100 ఉంది, 10 తీసేస్తే 10%, ఇంకో 10 కలిపితే 20%. సో 20 రావాలి మనకి ఇక్కడ ఆన్సర్లో. సో 20 ఎక్కడుంది, ఏలో ఉందా లేదు, బిలో ఉందా లేదు, సిలో ఉందా లేదు, ఈలో 20 ఉంది. 100లో 20% 20. సో ఆప్షన్ ఏది కరెక్ట్ మనకు, ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 20 కళ్ళతో చేయాలి ఈ లెక్కని మనం. నెక్స్ట్ క్వశ్చన్. A person sells an article at 10% below its cost price. Had he sold it for 332 more, he would have made a profit of 20%. What is the original selling price of that article? So ఏమంటున్నాడు మనకి, సపోజ్ కాస్ట్ ప్రైస్ 100 ఉంది, వాడు 10% బిలో అమ్మాడు, సో 90, వాడికి 20% ప్రాఫిట్ కావాలంట, సో 120. ఈ డిఫరెన్స్ ఎంత మనకి 30. ఆ 30 వాల్యూ క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు 332. సో ఏమడుగుతున్నాడు, వాట్ ఈస్ ద ఒరిజినల్ సెల్లింగ్ ప్రైస్. ఇది ఒరిజినల్ ఫస్ట్ అమ్మింది, తర్వాత ఇది న్యూ. సో ఒరిజినల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది 90. సో 30 వాల్యూ అనేది
332 ఉంది, మనకు 90 వాల్యూ కావాలి. దీన్ని 3తో మల్టిప్లై చేస్తే ఇక్కడ మనకు 90 వస్తుంది కదా. సో దీన్ని కూడా 3తో మల్టిప్లై చేస్తే 996 మన ఆన్సర్. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నంబర్ సిస్టమ్ నుంచి క్వశ్చన్. యాక్చువల్గా ఇది రీజనింగ్ క్వశ్చను, బట్ ఇది మన ప్రీవియస్ ఇయర్స్లో వచ్చింది కాబట్టి ఇక్కడ చూద్దాం. నేను క్వశ్చన్ని జూమ్ చేస్తున్నాను. ఏమంటున్నాడు, ప్లస్ మీన్స్ మైనస్. ప్లస్ దగ్గర మైనస్ చేసేయండి. ప్లస్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది, ఇక్కడ మైనస్. సో మనం కలర్ మార్చుకుందాం ఒక్క సెకండ్. ఓకే, ప్లస్ మీన్స్ మైనస్. ప్లస్ దగ్గర ఏం చేసేద్దాం మనం, మైనస్. ప్లస్ ఇంకెక్కడుంది, ఇక్కడ ఉంది, ఇంకెక్కడుంది, ఇక్కడ ఉంది. ప్లస్ దగ్గర మైనస్. మైనస్ మీన్స్ ప్లస్. మైనస్ దగ్గర ప్లస్, మైనస్ దగ్గర ప్లస్. నెక్స్ట్ మల్టిప్లికేషన్ మీన్స్ డివైడెడ్ బై. ఇక్కడ డివైడెడ్ బై, ఇక్కడ మల్టిప్లికేషన్ మీన్స్ డివైడెడ్ బై. డివైడెడ్ బై మీన్స్ మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ ఇక్కడ, ఇంకెక్కడ ఉంది డివైడెడ్ బై, ఇక్కడ ఉంది. సో ఇప్పుడు ఎంత వస్తుంది మనకి చూడండి. సో మనకి ఇప్పుడు చేసేటప్పుడు మనకు ఒక రూల్ ఏం తెలవాలి, బాడ్మాస్ రూల్ తెలవాలి కదా. సో అకార్డింగ్ టు దిస్ ఫస్ట్ ఏం చూద్దాం మనం, మల్టిప్లికేషన్. సో 42 4తో కట్ చేసుకున్నట్టయితే ఎంత వస్తుంది, +4 క్లియర్, మైనస్ 16, ఇది -16 -15 బై 4తో కట్ చేసుకుంటే 2తో కట్ చేసుకుంటే 4 టైమ్స్ 4 + 4 -9 3 27. సో 46, 42 + 4 46 -31 బై -19. సో -15/19 అనేది మన ఆన్సర్. మల్టిప్లికేషన్ అయిపోయింది, అడిషన్ అయిపోయింది, సబ్స్ట్రాక్షన్ అయిపోయింది. సో -15/19 దేంట్లో ఉంది, ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 8 మళ్ళీ డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి సేమ్ క్వశ్చన్. ఏమంటున్నాడు, ఇఫ్ 2013 and 2014 ఆర్ పుట్ టుగెదర్, విచ్ టైప్ ఆఫ్ కార్స్ కాన్స్టిట్యూట్ ఎగ్జాక్ట్లీ 25% ఆఫ్ ద టోటల్ కార్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ దోస్ 2 years. ఏమంటున్నాడు, 2013 2014, 2013 2014 ఇక్కడ ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ కార్స్ ఎంత ఉన్నాయి, 130 + 170 ఈక్వల్ టు ఎంత, 300. 300లో మనకి ఎంత పర్సెంట్ కావాలంట, 25%. ఇప్పుడు దీన్ని కూడా ఇలా చేస్తారా, 300 × 25/100, 3 × 25 ఈక్వల్ టు 75. 75 దేంట్లో ఉంది చూడండి, సమ్ అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, టోటల్ నెంబర్ ఆఫ్ కార్స్ పుట్ టుగెదర్ అంటే రెండు కలిపి. సో రెండు కలిపి మనకి ఇక్కడ 75 ఎక్కడ వస్తుందో చూడండి. 22 32 75 వస్తుందా, రావట్లేదు. 18 43 75 వస్తుందా, రావట్లేదు. 32 26 8 40 ఇది కూడా రావట్లేదు. డి 40 35 ఓకే 75 ఇక్కడ వస్తుంది. 40 + 35 75 దేంట్లో వచ్చింది మనకి, డీలో వచ్చింది. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. పుట్ టుగెదర్ అన్నాడు ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్. ABC are 3 points on a circle such that the angles subtended by a chord AB and AC at the center O are 110 and 130 respectively. Then the value of BAC అని అడుగుతున్నాడు. సో ఏమంటున్నాడు, మనకి సర్కిల్ ఉంది, రెండు కార్డ్స్ ఉన్నాయి. ఏది, ABAC. సో నేను ఇది సెంటర్ అనుకుంటున్నాను. ఇది AB, ఇది AC. డయాగ్రామ్ మంచిగా గీస్తాను ఇంకోసారి.
సో ఇది మన సర్కిల్, ఇది నేను సెంటర్ అనుకుంటున్నాను. ఒకటి ఏబి కార్డ్, ఇంకోటి ఏసీ కార్డ్, ఈ రెండింటిని నేను జాయిన్ చేసి ఇది సెంటర్ కదా. సో ఏమంటున్నాడు, ఏసీ 110 degrees, ఒకటెంత 110 degrees, ఇంకోటి ఎంత 130 degrees. కంప్లీట్ సర్కిల్లో మనకి ఎంత డిగ్రీస్ ఉంటుంది, 360. సో ఇక్కడ ఎంత అయింది, 110 + 130 ఎంత అయింది, 240. అంటే ఇంకెంత మిగిలింది 360కి మనకి 120 మిగిలింది. సో ఈ కంప్లీట్ అనేది 120 అవుద్ది. మనకి ఇప్పుడు వాడు ఏం అడుగుతున్నాడు, బిఏసి అంటే ఏ, ఈ కంప్లీట్ యాంగిల్ అడుగుతున్నాడు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దీని సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ దీని రేడియస్ అవుద్ది. సో 120 ఉంది, ఇది సర్కంఫరెన్స్, దీంట్లో హాఫ్ ఎంత 60. సో 60 అనేది మనది. అంటే క్లియర్గా చెప్పాలంటే ఇక్కడ వచ్చిన వాల్యూలో ఇది హాఫ్ ఉంటుంది. సో 120లో హాఫ్ ఎంత 60. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్. యాంగిల్ ఏది అడిగాడు మనకు, యాంగిల్ బిఏసి. సో ఏ అడిగాడు, A60. నెక్స్ట్ క్వశ్చన్. A train crosses a pole in 12 seconds and a bridge is 170 లెంత్ ఉందంట in 36 seconds, then the speed of the train అడుగుతున్నాడు. ఈ క్వశ్చన్ని మనం ఈక్వేషన్తో సాల్వ్ చేయొచ్చు, లేదా ఫార్ములా సాల్వ్ చేయొచ్చు. సో నేనేది చెప్తానంటే, మనకి ఇప్పుడు ఏం అడుగుతున్నాడు, ఇక్కడ ఏముంది, ఇది ఒక ట్రైన్ అనుకోండి, ఇది ఒక బ్రిడ్జ్ అనుకోండి. ఏమన్నాడు, ఈ రెండింటిని కలిపి ఎన్ని సెకండ్స్లో దాటుతుందంట, 36 సెకండ్స్లో దాటుతుందంట. సో ట్రైన్ ఎన్ని సెకండ్స్, 12 seconds. అంటే మిగిలింది ఎంత, ఇక్కడ 36 రావాలంటే 24. బ్రిడ్జ్ ఎంత ఉందంట, బ్రిడ్జ్ లెంత్ 170. సో దెన్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ అని అడుగుతున్నాడు. స్పీడ్ ఈక్వల్ టు ఏంది, డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత ఉంది, 170 బై టైం ఎంత ఉంది, ఇక్కడ 24. ఇది 170 మీటర్లో ఉంది, టైం అనేది కూడా సెకండ్స్లో ఉంది. సో దీన్ని నేను ఆన్సర్లో ఆప్షన్స్లో ఏమున్నాయి, km/h ఉంది. సో దీన్ని నేను km/hలో మార్చడానికి 18/5 చేస్తున్నాను. సో 170/24 ఎన్ని టైమ్స్ పోతుంది, 25.5 is the exact answer. Option C is the correct answer. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్. ఇది కూడా ఇప్పుడు కట్ చేసి చెప్పియాలా. ఓకే, చలో క్యాల్కులేషన్ చేద్దాం మనం. ఎంత వచ్చింది, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం 170/24 ఇంటూ 18/5. 6తో 3 times, 6తో 4 times. క్లియర్. ఎంత వస్తుంది, 170 ఇంటూ 3/4 5 20. 0 క్యాన్సిల్ చేస్తే 51/2. 51/2 ఎంత, 25.5. ఇలా క్యాల్కులేషన్ చేసుకుంటూ పోతే మన పేపర్ టైం అయిపోద్ది. సో క్యాల్కులేషన్ స్పీడ్ చేసుకోవాలి. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్ ఇది మనం డీటెయిల్డ్గా పోతే 2 pages వస్తుంది. సో చూద్దాం దీన్ని ఎలా చేద్దామో. గుర్తుపెట్టుకోండి, ఇది మాత్రం చాలా మంచి క్వశ్చన్. ఏమంటున్నాడు, x⁴2a = y⁴2b = z⁴2c ≠ 0, x² = yz అని అడుగుతున్నాడు. సో x² = yz. దీన్ని మనం పుట్టింగ్ ద్వారా చేద్దాం. పుట్టింగ్ ఏదైనా వాల్యూ పెట్టండి మీకు ఇష్టం వచ్చింది. నేనేమనుకుంటున్నానంటే ఇక్కడ x² = yz అన్నాడు కదా, 2² పెట్టుకుంటే 2 × 2 4 = 4. సో x2 పెట్టుకుంటే సాటిస్ఫై అయింది మనకి ఇక్కడ. సో నేనేమనుకున్నాను దీన్ని అని అంటే x = y = z = 2 పెట్టుకుంటాను. a = b = c = ఎంత, 2a అంటే 1 మల్టిప్లికేషన్ చేస్తే దాని మీద ఎలాంటి ప్రభావం ఉండదు. సో x = 2, y = 2, a = b = c = 1 అనుకున్నాను. సో ఇక్కడ పెట్టేసేయండి. ఎంత, 1 × 1 1 1 + 1 + 1
ఎంత ఇది 1 కదా, 1 1 1 1 + 1 + 1/1 3/1. మన ఆన్సర్ ఎంత? 3. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అదే మనం నార్మల్ మెథడ్లో XYZ = 2A × 2B × 2C ఇలా చేసుకుంటూ పోయి మళ్ళీ దీన్ని రేషనలైజేషన్ చేసే బదులు పుట్టింగ్ ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోండి. ఇక్కడ x² = YZ అనేది ఉంది కదా మనకి. సో ఏదైనా నెంబర్ పెట్టుకోండి. మనకి ఇక్కడ 3² అంటే 9 కదా, 3 × 3 అయినా పెట్టుకోండి. 2² అంటే 4 కదా, 2 × 2 అయినా ఏ నెంబర్ అయినా పెట్టుకోండి. మనకి ఈ x² = YZలో అది సాటిస్ఫై అయ్యేలా చూసుకోండి. LHS రైట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్గా రావాలి మనకి. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. అరే ఈ క్వశ్చన్ అయితే మనం కళ్ళతో చేయాలి. కళ్ళతో. ఇఫ్ ద లెంత్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 40% అండ్ ద బ్రెడ్త్ ఈజ్ డిక్రీజ్డ్ బై 20%, దెన్ ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఇంక్రీజెస్ బై X%, దెన్ ద వాల్యూ ఆఫ్ X ఈజ్ అని అడుగుతున్నాడు. సో ఎంత పెరుగుతుందంట? ఇంతకుముందు చెప్పాను నేను, ఇంతకుముందు సెషన్లో ఏం చెప్పాను? X + Y × XY/100 దీంట్లో వేసేద్దాం. సో ఎంత ఇంక్రీజ్ అవుతుందని అంటున్నాడు? 40%. సో +40. ఎంత డిక్రీజ్ అవుతుందంట? ఎంత? -20. -40 × 20/100. 0 0 క్యాన్సల్. ఎంత? 40 +40 -20 20 - 8 ఎంత? 12. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మీకు ఈ ఫార్ములా గుర్తు లేకపోతే ఇంకెలా చేద్దామంటే 20% వాల్యూ ఎంత అవుద్ది మనకి? 40% వాల్యూ అనేది 2/5. 20% వాల్యూ ఎంత మనకి? 1/5. సో ఫస్ట్ ఏమంటున్నాడు? 40% ఇంక్రీజ్ అయిందంట. సో 5 నుంచి ఇంక్రీజ్ +2 అయితే 7. తర్వాత 20% డిక్రీజ్ అయిందంట. 5 నుంచి ఒకటి తీసేస్తే 4. ఇది లెంత్, ఇది బ్రెడ్త్. మనకి ఏం కావాలి? ఏరియా మీద ఎఫెక్ట్ పడుతుంది అప్పుడు. సో 25 7 × 4 28. ఎంత ఇంక్రీజ్ అయింది? 3 ఇంక్రీజ్ అయింది. దేని మీద? 25 మీద. పర్సెంటేజ్ కోసం 100. 4 3 12. ఆప్షన్ సి. ఇలా అయినా చేసుకోండి. లేదా సింపుల్గా X + Y × X - Y ఇది గుర్తుపెట్టేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. Out of 6 numbers, the sum of first 5 numbers is 7 times of the 6th number. Then the average is 136. Find the 6th number అని అడుగుతున్నాడు. ఏమంట? 6 numbers ఉన్నాయంట. ఇక్కడ 1 2 3 4 5 6. ఫస్ట్ 5 numbers యావరేజ్ అనేది నేను దీన్ని 7th నెంబర్ని నేను 6th నెంబర్ నేను ఏమనుకుంటున్నాను? 6th నెంబర్ అడిగాడుగా. 6th నెంబర్ నేను ఏ అనుకుంటున్నాను? ఫస్ట్ 5 numbers యొక్క యావరేజ్ని నేను 7 times అంటున్నాడు. సో 7A అనుకుంటున్నాను. దీని సమ్ 7A అవుతుంది కదా. టోటల్ ఎంత ఇప్పుడు? 7A + A 8A. ఎన్ని నెంబర్స్ ఎంత అంటే యావరేజ్ 136. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6. సో × 6 8తో కట్ చేస్తే 8 1 8 8 7 కంప్లీట్ కట్ అవుతుంది. సో A = 17 × 6 ఎంత? 17 × 6 102. A = 102. మనకి ఏం కనుక్కోమన్నాడు ఇక్కడ? 6th నెంబర్. సో 1 2 3 4 5 6. 6th ఎంత? ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 102. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. If the number 1005 × x4 is completely divisible by 8. సో మనకి 8 డివిజిబిలిటీ రూల్ తెలవాలి ఫస్ట్. 8 డివిజిబిలిటీ రూల్. 8 డివిజిబిలిటీ రూల్ ఏంటంటే లాస్ట్ 3 digits 8తో కట్ అవ్వాలి. సో మనకి ఇక్కడ ఎంత ఇచ్చాడు నెంబరు? 1005 x4. 8తో డివిజిబుల్ అవ్వాలంటున్నాడు.
సో 8తో కావాలంటే లాస్ట్ 3 డిజిట్స్, లాస్ట్ 3 అనేది ఏంది 5x4. సో ఇప్పుడు 1 పెట్టుకొని చూద్దాం మనం ఇక్కడ. 1 పెట్టుకొని చూస్తే ఎంత 514/8 అంటున్నాడు. ద స్మాలెస్ట్ ఇంటీజర్ అంటున్నాడు, దీంట్లో స్మాలెస్ట్ ఇంటీజర్ అంటున్నాడు. సో చెక్ చేద్దాం మనం. 8 514 కదా. 514 అంటే 8 6 48 34 మిగిలింది అంటే 34. 8తో పోదు. సో ఆప్షన్ ఏ 1 అయితే కాదు. 0 పెట్టుకొని చూద్దాం ఇప్పుడు. 8504 8 6 48 అంటే ఎంత మిగులుతుంది 24. 8 3 24. సో కంప్లీట్గా కట్ అయింది. ఏది పెట్టుకున్నప్పుడు 0 పెట్టుకున్నప్పుడు. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లేదు ఈ 4 2లో కూడా ఏమైనా డివిజిబుల్ అవుతున్నాయంటే సపోజ్ 4 అవుద్దా చెక్ చేద్దాం. 8504 8 4 24 30. సో 8తో కూడా అవుద్ది కంప్లీట్, 4తో కూడా కంప్లీట్గా కట్ అవుద్ది. బట్ ఇక్కడ ఏమన్నాడు స్మాలెస్ట్ ఇంటీజర్ అంటున్నాడు. సో స్మాలెస్ట్ ఏది 4 0 0 అనేది స్మాలెస్ట్ ఇంటీజర్. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. సో ఇదండి ఈరోజు మన సెట్. మీకు ప్రాక్టీస్ చేయడానికి ఈ సెట్ యొక్క పీడిఎఫ్ కావాలంటే డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, అక్కడ మీకు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై వీడియో. థ్యాంక్ యూ.